ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి. నెక్స్ట్ పార్ట్ ఆ పిండిని ముద్ద రౌండ్గా ఇలా ఉండలు చేసుకొని మై డియర్ ఫ్రెండ్స్ చూడండి. ఇలా ఉండలు చేసి కొన్నిటికి జీడిపప్పు వేసాం, కొన్నిటికి బాదం పప్పు వేసాం. చూసుకోండి, మీ ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే పిస్తా కావాలంటే పిస్తా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా ఏది కావాలంటే అవి వేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ జీడిపప్పులు, బాదం పప్పులు, ఆ వండ పిండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. ముందుగా ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకొని దాంట్లో నెయ్యి కానీ పాలు కానీ పోసుకోవచ్చు. నెయ్యి మిక్స్ చేయాలి. పాలు కానీ నెయ్యి కానీ నూనె కానీ మీ రేంజ్ బట్టి ఏది ఉంటే అలా. పాలు ఉంటే పాలు, నెయ్యి ఉంటే నెయ్యి, లేకపోతే నూనె ఉంటే నూనె, ఏది ఉంటే అది చేసి మిక్స్ చేయాలి. పాలు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. పాలు పోయడం మర్చిపోయాను, అయినా పాలు లేవు. సరే పాలు లేకపోయినా చేద్దాం వెరైటీగా. అందరూ చేసే పద్ధతిలో కానీ డిఫరెంట్గా చేద్దాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్. నెయ్యి వేసి పిండి ఇంకా ఇవన్నీ చేసాం. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం మై డియర్ ఫ్రెండ్స్ నూనెలో వేపాలి. నూనెలో వేపిన తర్వాత మనం తెచ్చుకున్న తేనె బాటిల్ తేనెలో వేయాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు అది పీల్చుకునేది తేనె గులాబ్ జామ్. ఇది హనీ గులాబ్ జామ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మామూలు పాకం కాదు, హనీ గులాబ్ జామ్. ఓకే, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే.